బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను బలవంతంగా సినీ పరిశ్రమను వీడాల్సి వస్తుందేమో. హీరో అజిత్ కుమార్ తన రిటైర్మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా గమనార్హం. అతను చెప్పినట్లుగా ఎప్పుడైనా బలవంతంగా సినిమాలు వదలాల్సి రావచ్చు అన్నది ఒక వ్యక్తి తన కెరీర్ని ఎలా చూడాలో, వాస్తవాన్ని ఎలా అంగీకరించాలో తెలుసు. అతని జీవిత విలువల గురించి చెప్పినట్లు స్నేహితులు, బంధువులు వ్యాధులతో పోరాడుతుండడం చివరికి జీవితం విలువను అర్థం చేసుకోవడంలో సహాయపడిందన్నది ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి మంచి సందేశం. అజిత్ కూడా తన సినీ ప్రవేశం గురించి నిస్సహజంగా చెప్పాడు. అప్పులు తీర్చుకోవడానికి నటున్నయ్యానని, ఇది ఒక నిజాయితీగా సున్నితమైన స్వీకారం. ప్రారంభం నుంచి తాను ఎదుర్కొన్న కష్టాలను, విమర్శలు కూడా అంగీకరించి వాటిని కఠినంగా శ్రమతో అధిగమించారు. నగర ఉచ్చారణ విమర్శలు కూడా సవాల్గా తీసుకొని అతను నటనలో మెరుగుపడ్డాడు. అజిత్ తన వ్యక్తిగత అనుభవాలపై మాట్లాడడం, విమర్శలను ఎలా సమర్థంగా ఎదుర్కొన్నాడో పంచుకోవడం, అతని నిజాయితీ మరియు కష్టపడ్డ ప్రస్థానం అభిమానులకు ప్రేరణగా ఉంటుంది. అతని వ్యాఖ్యలు ఏ స్థాయి వారినైనా ప్రభావం చూపిస్తాయో, వారు తన జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఉత్తమ మార్గాలను తెలుసుకుంటారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.